సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మానవ తప్పిదంతో ప్రకృతి కలుషితమైపోతుంది. అంటే ప్రస్తుత ఆధునిక యుగంలోనూ స్వచ్ఛత అనే పదానికి ప్రాధాన్యమే లేకుండా పోతుంది. మనిషి స్వార్థంతో పలువురి ఆరోగ్యాలకు ముప్పు వాటిల్లుతుంది. అంటే మనం నిత్యం ఉపయోగించే కూరగాయలు కావచ్చు, ఆకుకూరలు కావచ్చు, పండ్లు పొలాలు ఇలా అన్నింటా కల్తీ కాలుష్యమే కానవస్తుంది. ఇలాంటి దుర్భర పరిస్థితుల్లో ఓ ఉత్సాహ యువరైతు మాత్రం వినూత్న పందాన్ని ఎంచుకున్నారు. తన సొంత పొలంలో పూర్తి సేంద్రియ పద్ధతుల్లో సస్యరక్షణ చర్యలు చేపట్టి, అంటే ఎలాంటి క్రిమి సంహారక మందులు, రసాయనిక ఎరువులు వాడకుండా పూర్తి సేంద్రియ పద్ధతుల్లో ఆయన వ్యవసాయం చేస్తూ స్వచ్ఛతను ఆశించే అవసరార్థులైన వినియోగదారులకు నాణ్యమైన స్వచ్ఛమైన ఆకుకూరలు అందజేస్తున్నారు. బాలభాస్కర్ శర్మ అనే ఔత్సాహిక యువరైతుకు సంబంధించిన ఆకుకూరల షెడ్ లో ఉన్నాను. అంటే ఆయన ఇక్కడ దాదాపుగా 75 సెంట్ల విస్తీర్ణంలో ఒక ప్రత్యేకమైన నెట్ అయితే ఏర్పాటు చేశారు. అంటే ఈ షెడ్ లో పాలకూర, తోటకూర, ఎర్ర తోటకూర, కొత్తిమీర ఇలా రకరకాల ఆకుకూరలను ఆయన పూర్తి సేంద్రియ పద్ధతుల్లో సాగు చేస్తున్నారు. అంటే ఈ 75 సెంట్ల స్థలంలో ఈ ప్రత్యేకమైన నెట్ ఏర్పాటు చేశారు. అంటే ఈ ఎండ నుంచి ఈ ఆకుకూరలను సంరక్షించుకునేందుకు ఆయన ప్రత్యేకంగా దాదాపుగా 25 లక్షల రూపాయలు వెచ్చించి ఈ షెడ్ ను ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. నాయకల్లు గ్రామంలో సేంద్రియ పద్ధతుల్లో వ్యవసాయం చేస్తున్న, అంటే ఆకుకూరలు సాగు చేస్తున్న ఔత్సాహిక యువ రైతు బాలభాస్కర్ శర్మ మనతో ఉన్నారు. తనతో మాట్లాడి ఈ సేంద్రియ పద్ధతుల్లో సాగు ఎలా కొనసాగుతుందో, అందుకు ఆయన తీసుకుంటున్న ప్రత్యేక చర్యలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం మనం ఇప్పుడు చేద్దాం. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, మీరు పూర్తి స్థాయిలో సేంద్రియ పద్ధతుల్లో వ్యవసాయం చేస్తున్నారు, అంటే ఈ ఆకుకూరలు సాగు చేస్తున్నారని తెలిసింది వాస్తవేనండి? అవునండి. గత 4 సంవత్సరాల నుంచి మేము గో ఆధారిత వ్యవసాయము కంప్లీట్‌గా ఆవు పేడ, ఆవు రొచ్చు వీటితోటే ఎటువంటి క్రిమి సంహారక మందులు లేకుండా, ఎటువంటి వీడిసైడ్స్ లేకుండా కంప్లీట్‌గా నేచురల్ ఫార్మింగ్ ప్రాక్టీసెస్ తోటే చేస్తున్నాం వ్యవసాయం. అంటే ఈ ఆకుకూరల సంరక్షణకు అనుకోండి, లేకుంటే పెంపకానికి అనుకోండి, మీరు ఎలాంటి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారండి? ఎస్పెషల్లీ మీరు ఇక్కడ చూసినారంటే కనుక ఒక ప్రొటెక్టివ్ ఎన్విరాన్మెంట్లో షేడ్ నెట్లో చేస్తున్నామండి. సో దీనికే మనకు ఆల్మోస్ట్ ఒక 90-95% బయట నుంచి వచ్చే పురుగులు ఉండవు. ఎందుకంటే డబల్ డోర్ ఉంది కాబట్టి. ఏమన్నా భూమి నుంచి వచ్చే లీఫ్ ఈటింగ్ క్యాటర్‌పిల్లర్స్, అంటే గొంగళి పురుగులు, క్యాటర్‌పిల్లర్స్ లాంటివి ఏమన్నా ఉండే అవకాశం ఉంటుంది. వాటిని టైమ్ టు టైమ్ మేము వేప కషాయము, వేప గింజల కషాయము, లేదంటే వేప నూనె ఇలాంటివి స్ప్రే చేస్తాము. దోమకు కానీ, పురుగులకు కానీ. మా బలాలకొచ్చేసరికి మేము ఈ జీవామృతం ఒకటి బాగా రెగ్యులర్‌గా ఇస్తాము. దాంతో పాటుగా వర్మి వాష్ అని ఒకటి అడాప్ట్ చేసుకున్నాము. సో ఆ వర్మి వాష్ ఇంతకంటే ఆకుకూరలకు ఎక్కువ ఏమి ఇవ్వమండి. ఇక్కడ చూసానండి నేను, ఈ తేనెటీగలు కొన్ని ఒక బాక్స్ ఉంది, తేనెటీగలతో ఉన్న ఒక బాక్స్ ఉంది. ఈ తేనెటీగలు ఎందుకు వచ్చారండి? తేనెటీగలు యాక్చువల్‌గా మనం దీంట్లో ఆకుకూరలతో పాటు కూరగాయల సాగు కూడా చేస్తున్నాము. కూరగాయలలో మనకు పాలినేషన్ కోసం అన్న ఉద్దేశంతోటి ఒక హనీ బాక్స్‌ని కూడా పెట్టాము. సో మీరు ఇక్కడ చూస్తే కనుక మనకు కీరదోస, తర్వాత టొమాటో, వంకాయ, బీర వీటికన్నిటికీ పాలినేషన్ అవసరము. ఆ పాలినేషన్ కోసమని లోపల ఒక బాక్స్ పెట్టామండి. అంటే ఏ విధమైన ఆకుకూరలు, అంటే ఏ రకాలు ఇక్కడ మీరు సాగు చేస్తున్నారండి? ఇక్కడ ఆల్మోస్ట్ మనం ఒక 10 రకాల ఆకుకూరలు చేస్తున్నామండి. పాలకూర, ఎర్ర తోటకూర, పచ్చ తోటకూర, కొయ్యల కూర, తర్వాత గోంగూర, కొత్తిమీర, మెంతికూర, చుక్కకూర, ఆల్మోస్ట్ ఒక 10 రకాల ఆకుకూరలు, పుదీనా, ఈ ఈ ఈ 10 రకాల ఆకుకూరలు సాగు చేస్తున్నాం. ఈ ఆకుకూరలకు మార్కెటింగ్ ఏ విధంగా చేస్తున్నారండి? ప్రస్తుతం వచ్చేసి మేము ఆన్లైన్‌లో గూగుల్ ఫార్మ్స్ అడాప్ట్ చేసుకున్నాము. గూగుల్ ఫార్మ్స్ ద్వారా కస్టమర్లు వారానికి 2 సార్లు బుక్ చేసుకుంటారు. వాళ్ళకు హోమ్ డెలివరీస్ ఉన్నాయి. సెల్ఫ్ పిక్ చేసుకునే వాళ్ళు మా ఇంటి దగ్గర సెల్ఫ్ పిక్ చేసుకుంటారు. అట్లా కాకుండా మేము త్వరలో ఒక ఆర్గానిక్ షాప్ కూడా లాంచ్ చేయబోతున్నాము. నంద్యాల చెక్ పోస్ట్, కర్నూలు దగ్గర, టెలికాం నగర్‌లో. ఇది కాకుండా ఇంకొకటి మన గవర్నమెంట్ తరపున ఆర్వైఎస్ఎస్ తరపున వాళ్ళు ప్రతి సోమవారం స్పందన అని మన కలెక్టరేట్‌లో నేచురల్ ఫార్మింగ్ చేసే రైతులను ప్రమోట్ చేస్తుంది గవర్నమెంట్. దాంట్లో భాగంగా అక్కడ కూడా ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో మనము విక్రయానికి పెడుతున్నాము. ఇప్పుడు మీ వినియోగదారుల స్పందన ఏ విధంగా ఉందండి? మీ ఆకుకూరలు మాకు డ్రగ్స్ అలవాటైనాయండి. మేము ఒకసారి వాడితే దాన్ని వదలలేకపోతున్నాం. ఎప్పుడో మేము చిన్నగున్నప్పుడు లేక మా పెద్దలు చెప్పే రుచి అది ఇప్పుడు మేము ప్రస్తుతం ఎంజాయ్ చేస్తున్నాము అన్న అర్థం వచ్చేట్టుగా చెప్పారు వాళ్ళు. సో దీనికి రెస్పాన్స్ చాలా బాగుందండి. మీ పొలంలో ఎలాంటి కూరగాయలు పండిస్తున్నారండి? ప్రస్తుతం మన దగ్గర వచ్చేసి అన్నిటికంటే ముఖ్యమైనవి టొమాటో, మిర్చి, వంకాయ, ఎర్రబెండ, చౌళకాయ, చిక్కుడు,
తీగ జాతి వచ్చేసరికి బీర, కాకర, సొరాపోట్ల ఇప్పుడే నాటినాము. తర్వాత దుంప జాతికి వచ్చేసరికి బీట్రూట్, క్యారెట్, ముల్లంగి. వీటితో పాటుగా కర్నూలులో ఇప్పటివరకు ఎవరు ట్రై చేయనివి ఆలుగడ్డ లాంటివి కూడా మేము వేసినాము. ఒక 60 డేస్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఆలుగడ్డ, తర్వాత ఎల్లిపాయ. మార్కెట్ ఏ విధంగా ఉందండి? మార్కెట్ రెస్పాన్స్ బాగుంది సార్. నేను ఇందాక అన్నట్టుగా మేము వీఆర్ నాట్ ఏబుల్ టు మీట్ ద డిమాండ్. అంటే మనకు డిమాండ్కు తగ్గట్టుగా ప్రొడ్యూస్ చేయలేకపోతున్నాము. దానికి తగ్గట్టుగానే ఇప్పుడు అంటే ఎటువంటి కెమికల్స్ వాడడం లేదు కాబట్టి ఆటోమేటిక్గా న్యాచురల్గా రుచి వచ్చేస్తుంది. దాంట్లో షెల్ఫ్ లైఫ్ ఎక్కువ ఉంటుంది. అంటే బయట పెట్టినా కూడా ఒక 2 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేకుండా ఒక 2 రోజులు బాగుంటుంది. కుకింగ్ ఎక్స్పీరియన్స్ కూడా అంటే ఇప్పుడు మీకు 3 విజిల్స్లో, ఇప్పుడు టొమాటో బయట కొన్నది 3 విజిల్స్లో మీకు ఉడికిండేది ఇది ఒక విజిల్ రాకముందే ఉడికిపోతుంది. అట్లా షెల్ఫ్ లైఫ్ బాగుంది, కుకింగ్ ఎక్స్పీరియన్స్ బాగుంది, టేస్ట్ బాగుంది. ఇది మా వినియోగదారుల నుంచి వస్తున్న ఫీడ్బ్యాక్. నాయకల్లు గ్రామంలో పలు రకాల పండ్లను సేంద్రియ పద్ధతుల్లో పండిస్తున్న యువ రైతు బాలభాస్కర్ శర్మ మనతో ఉన్నారు. ఆ పండ్ల మొక్కలను ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ సాగు కొనసాగిస్తారో తెలుసుకునే ప్రయత్నం మనం ఇప్పుడు చేద్దాం. సేంద్రియ పద్ధతుల్లో వివిధ రకాల పండ్లను సాగు చేస్తారని తెలిసింది వాస్తవమేనండి? అవునండి. గత 4 సంవత్సరాలుగా సేంద్రియ పద్ధతిలోనే వ్యవసాయం చేస్తున్నాం. అంటే మీ తోటలో ఏ రకాలైన పండ్లను సాగు చేస్తారు? మా తోటలో వచ్చేసి ప్రస్తుతం ఆల్రెడీ హార్వెస్టింగ్కి వచ్చినవి జామ ఉందండి. సీతాఫలం బాలానగర్ వెరైటీ. జామ వచ్చేసి అలహాబాద్. తర్వాత మళ్ళీ మేకి వచ్చేసరికి నేరేడు వస్తుంది. ఇది అల్ల నేరేడు వెరైటీ. తర్వాత మనకు మామిడి ఉంది. మామిడి వచ్చేసి బంగినపల్లి మామిడి బేనిషాలు ఉన్నాయి. వీటితో పాటుగా సీతాఫలం బాలానగర్ వెరైటీ ఒకటి ఉంది. సపోటా ఇంకా కాపుకు రాలేదు, చిన్న చెట్లు ఉన్నాయి. బొప్పాయి వచ్చేసి తైవాన్ రెడ్ లేడీనే ప్లాన్ చేసినాము. దాంతోపాటుగా ఈసారి మొదటిసారి అంటే మన కర్నూలు జిల్లాలో ఎప్పుడు వినిండము, పైనాపిల్ కూడా ఒకసారి ట్రై చేసి చూద్దాము అని తమిళనాడు కొల్లి హిల్స్ దగ్గర నుంచి తెప్పించినాము. ఒక 200 మొక్కలు తెప్పించి మొదటిసారి వేసి చూద్దాము అనే ప్రయత్నంలో భాగంగా వేసినాము. ఇట్లా అంతే ఆల్మోస్ట్ మన దగ్గర ఒక 8 రకాల పండ్లు. వీటితో పాటుగా సీజనల్గా మనకు వచ్చే కర్బూజా, కలంగిరి కూడా సాగు చేస్తాం. అదైతే 3 నెలల పంట కాబట్టి. అరటి ఉంది మా దగ్గర, చక్కెర కేళి ఉంది, సుగంధాలు ఉంది. వీటితో పాటుగా నెల్లూరు వైపు దొరికే అమృత కేళీలు అని, అమృతపాళీలు అని అది కూడా దొరుకుతుంది మన దగ్గర. ఇట్లా ఆల్మోస్ట్ ఒక 10-12 రకాల పండ్లు సాగు చేస్తున్నాం. అంటే ఈ పండ్ల తోటల సాగు కోసం మీరు ఎలాంటి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారండి? కొన్ని ఎస్పెషల్లీ ఇప్పుడు బొప్పాయి ఎస్పెషల్లీ వైరస్ ఎక్కువ బొప్పాయికి. అందుకని మేము వచ్చేసి వీడ్ మ్యాట్ ఒకటి అడాప్ట్ చేసుకున్నాము. అది గుజరాత్ నుంచి తెప్పించుకున్నాము. వీడ్ మ్యాట్ వేసుకొని చుట్టూ ఆల్మోస్ట్ ఒక 4 అడుగుల వరకు మనకు అటు ఇటు ఎటువంటి కలుపు రాకుండా ఉండడానికి వీడ్ మ్యాట్ అడాప్ట్ చేసుకొని సేద్యం చేయడానికి అనువుగా ఎటువంటి కలుపులు లేకుండా ఉండడానికి అదొకటి అడాప్ట్ చేసుకున్నాము. తర్వాత మల్చింగ్ షీట్ అడాప్ట్ చేసుకున్నాము ఒకటి. పైనాపిల్కు మొదటిసారి చేస్తున్నాం కదా, దాంట్లో సాధక బాధకాలు పెద్దగా ఐడియా లేదు, ఒకసారి చూద్దామని దానికి మల్చింగ్ షీట్ అడాప్ట్ చేసుకున్నాము. వాటర్ మెలాన్కు రెగ్యులర్గా మల్చింగ్ షీట్ అడాప్ట్ చేసుకుంటాము. ఇంకా పెద్ద చెట్లకు నేరేడు, వీటికైతే నేరేడు, జామ, సీతాఫలం, దీంట్లో పండు పురుగు అంటారు, ఫ్రూట్ ఫ్లై. సో దాని నుంచి తప్పించుకోవడానికి ఫ్రూట్ ఫ్లై ట్రాప్స్ వాడతాం. ఇట్లా అవసరమైనప్పుడు అంతా ఇప్పుడు ఎల్లో, బ్లూ, స్టిక్కీ ప్యాడ్స్ లాంటివి ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్లో భాగంగా అవి ఫ్రూట్ ఫ్లైస్ మార్చి మాట్టుకుంటుంటాం. సార్ ఏంటండి ఇది ఇక్కడ పెద్ద డ్రమ్ములు, ఇదేదో ఒక పెద్ద యూనిట్ లా ఉంది, ఇది ఏంటండి అసలు? ఇది దీన్ని వర్మీ వాష్ అంటారు. దీంట్లో బేసిక్గా ఏం చేస్తామంటే మనము దీంట్లో ఒక 5 భాగాలు, అంటే కింద నుంచి వచ్చేసరికి కింద అన్నిటికంటే కింద ఇటుక పిల్లలు ఉంటాయి. ఇటుక పిల్లల కింద పెద్ద రాళ్ళు వేసి ఉంటాము, పెద్ద కంకర, దాని మీద చిన్న కంకర, దాని మీద చిప్స్ వేసి దాని మీద ఇసుక వేస్తాం. దాని మీద వచ్చేసి మనం ఒక మెష్ వేసి, మెష్ మీద ఆవు పెండ, అంటే బాగా కొంచెం చివికిన ఆవు పెండ, ఎండిపోయిన ఆవు పెండను దీని మీద వేస్తాం. వేసి దీంట్లోకి మనము వానపాములను వదులుతాం. దీంట్లోకి మనం వానపాములు వదిలినప్పుడు ఏమవుతుంది అంటే, వానపాములను వదిలి ప్రతిరోజు ఏం చేస్తామంటే ఇట్లా ఒక 10 లీటర్ల క్యాన్లో నీళ్లు పోస్తూ
ఇట్లా చుక్క 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 పడేటట్టు ఒక 3-4 అవర్స్ పాటు చుక్క 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 పడుతుంటుంది. అంటే అదొక కోల్డ్ అట్మాస్ఫియర్ను క్రియేట్ చేస్తే ఈ ఈ ఈ ఆవు పెండ ఏదైతే ఉందో దాన్ని మన అర్త్వామ్స్ మామూలుగా అవి ఏం చేస్తాయంటే తినేసి ఆహారంగా తీసుకొని అవి విసర్జిస్తాయి. ఆ విసర్జించడంలో భాగంగా మనం పోసిన ఈ 10 లీటర్ల నీళ్ళు ఏమవుతాయంటే 10 లీటర్లు వర్మీ వాష్ రూపంలో బయటకు వస్తుంది. ఈ వర్మీ వాష్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మేము ఇక్కడ మా కూరగాయలకు కానీ, ఆకుకూరలకు కానీ, పండ్లకు కానీ అన్నిటిని దీన్నే వాడుకుంటాం. అంటే దీనికి ఒక సైంటిఫిక్ స్టడీ యాజ్ సచ్ ఏం లేదు. ఎందుకు అంటే బేస్డ్ ఆన్ ఎరువు మనం ఎలాంటిది వేస్తామో దాన్ని బట్టి వస్తుంది. కానీ ఓవరాల్గా దీంట్లో ఒక 20-25 రకాల స్థూల సూక్ష్మ పోషకాలు అన్నీ ఉంటాయి. ఇప్పుడు అన్ని రకాలు ఇప్పుడు బయట కెమికల్ ఫార్మింగ్ చేసే వాళ్ళకు యూరియా అని, డిఏపి అని రకరకాలు ఉంటాయి. ఇక్కడ మన కేసులో వచ్చేసరికి ఆప్షన్స్ చాలా లిమిటెడ్. మనం వాడితే సోయా బేస్డ్ అమైనో యాసిడ్సో లేకపోతే జీవామృతమో లేదంటే మొలకల ద్రావణమో లేదంటే ఇట్లా వర్మీ వాష్ ఇలాంటివే అనమాట. ఇవన్నీ కూడా మైక్రో న్యూట్రిషన్స్, మ్యాక్రో న్యూట్రిషన్స్ను చెట్టుకు ఇచ్చి బ్యాలెన్స్ చేయడానికి ఎస్పెషల్లీ ఈ వర్మీ వాష్ ఉపయోగపడుతుందండి. ఈ వర్మీ వాష్ అనేది మార్కెట్లో రెడీమేడ్ కూడా దొరికే అవకాశం ఉంది కదండి? రెడీమేడ్గా దొరుకుతుందండి. కానీ ఒక రైతు స్థాయిలో మనం ఇంత పెద్ద ఎత్తున ఒక 10 ఎకరాలు పెట్టుకున్నాము అంటే మనకిది మీరు అమెజాన్లో కొట్టి చూస్తే మీకు ఆల్మోస్ట్ ఒక లీటర్ వచ్చేసి ₹200 ఉంటుంది. దాని బదులు దీన్ని ఈ డ్రమ్ము తయారు చేసుకోవడానికి మనకు ఒక 4,000 పడుతుంది. ఒక 4,000లో మనం తయారు చేసుకున్నామంటే రోజు 10 లీటర్లు మనకే వస్తుంది. అంటే మనం దీంట్లో నుంచి ఒక 100 లీటర్లు తీయగలిగినామంటే ఆ 100 లీటర్ల ఖర్చులోనే మనకు ఈ డ్రమ్ము మిగిలిపోతుంది. 100 లీటర్లు అంటే 10 రోజుల్లో 100 లీటర్లు వస్తుంది మనకు. ఆ 15 రోజుల్లో మనకు ఆ ఖర్చు అంతా వచ్చేస్తుంది. మనం చెట్లు కూడా బాగా పెరుగుతాయి. వర్మీ వాష్ అనేది ఏ విధంగా వస్తుందో కొద్దిగా మాకు సుమన్ టీవీ ప్రేక్షకులు చూపిస్తారా? తప్పకుండా అండి. ఇది ఏమవుతుందండి అంటే దీంట్లో ఉన్న ఎరువుకు ప్రతిరోజు అది ఆ చల్లని వాతావరణం క్రియేట్ చేయడానికి ప్రతిరోజు పొద్దున్న లేచి ఒక 10 లీటర్లు పోస్తాము. 10 లీటర్లు పోస్తే మనం ఇచ్చిన రకరకాల ఫిల్టరింగ్ మెకానిజమ్స్ ఉన్నాయి కదా. కింద ఇసుక ఉంది, ఇసుక కింద చిప్స్ ఉన్నాయి, చిప్స్ కింద కంకర, చిన్న కంకర, ఇటుక పిల్లలు అవన్నీ దాటుకొని ఒక 10 లీటర్లు వేస్తే రఫ్గా మనకు ఒక 9 లీటర్లు, 8-9 లీటర్ల వరకు వస్తుంది మనకిది. ఇది ఫస్ట్ 15 రోజులు వచ్చేసి దీన్ని మనం పట్టుకోమండి. ఫస్ట్ 15 రోజులు దీంట్లో నుంచి వచ్చేది వదిలేస్తాం. ఓకే. ఇప్పుడు మీరు ఇది చూసినారంటే కనుక ఒక పెట్రోల్ రంగులో వస్తుంది ఒక 15 రోజుల తర్వాత. ఓకే. ఆ తర్వాత దీన్ని ప్రతిరోజు మనం పట్టేసుకొని మొక్కలకు 20%, 30% డైల్యూట్ చేసి అంతనన్నా సరే చెట్లకి ఇచ్చేయచ్చు. అయితే దీంట్లో ఉన్న పెండని ఎప్పుడు తీసేయాలి అంటే మామూలుగా వేసినప్పుడు ఉన్న పెండ మన కాఫీ కానీ, టీ కానీ డికాషన్ మారినట్టు మారుతుంది, పొడి మారుతుంది కదా. అంటే ఆ పెండ అనేది అట్లా మారుతుంది మనకు. అప్పుడు అది వర్మి కంపోస్ట్ అవుతుంది. సో ఇది దీంట్లో ఆల్మోస్ట్ మనం ఒక 20-30 కిలోలు వేసింటాము. ఆ వర్మి కంపోస్ట్ కూడా చెట్లకు వేసుకుంటాం. సో దీంట్లో వేస్టేజ్ అనేది ఏమీ ఉండదు. సో వర్మి వాష్ను వాడుకుంటాము, వర్మి కంపోస్టు తయారవుతుంది. అది ప్రతి 20 రోజులకు ఒకసారి పెండను మారుస్తాము. ప్రతిరోజు 10 లీటర్ల నీళ్లు పోస్తాము. 8-9 లీటర్లు వర్మి వాష్ తయారవుతుంది. సార్ మీరు బేసిక్గా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. అంటే లక్షల జీతం మీరు ప్యాకేజీలు పొందే అవకాశం ఉంది. కానీ మీరు మరి ఈ వ్యవసాయాన్ని ఎందుకు ఎంచుకున్నారు? ప్రస్తుతం ఉద్యోగం కూడా చేస్తున్నాను. ఉద్యోగం చేస్తూనే దాంతో పాటుగా వ్యవసాయం చేస్తున్నాను. సో ఇది ఎస్పెషల్లీ కొంచెం అబ్రాడ్ పోవడం వల్ల, అంటే ఓవర్సీస్ ఎక్స్పీరియన్స్ రావడం వలన ఆర్గానిక్ అంటే అక్కడ ఆ దేశాల్లో వాళ్ళు ఇచ్చే వాల్యూ కానీ, అంటే నాన్ జిఎంఓ ఫుడ్, జెనెటికల్లీ మాడిఫైడ్ విత్తనాలు కాకుండా దేశీ విత్తనాలు ఎవరికి వాళ్ళకి సొంతం ఉన్నాయి. ఆ దేశీ విత్తనాలకు వాళ్ళు ఇచ్చే ప్రాధాన్యత అలాంటివన్నీ చూసినాక, ఎస్పెషల్లీ తర్వాత మనకు కరోనా వచ్చినాక గాలి కూడా మనం స్వచ్ఛమైన గాలి పీల్చలేని పరిస్థితి అలా ఉండింది ఆ టైంలో. దాంతో పాటుగా బాటిల్డ్ వాటర్ ఎప్పుడు ఒక 30 ఏళ్ల క్రితమే మనం నీళ్లు తాగాలి అంటే బయట బాటిల్డ్ వాటరే కొనుక్కుంటున్నాము. ఒక మనిషి బతకడానికి మంచినీళ్ళు కావాలి, గాలి కావాలి, మంచి తిండి కావాలి. సో ఫస్ట్ 2 ఎలాగూ వెళ్ళిపోయినాయి, మన చేతుల్లో లేవు. కనీసం పండించుకునే పంటనన్నా మన చేతుల్లో ఉంది కదా అన్న ఉద్దేశంతో ఒక వ్యవసాయ క్షేత్రం తీసుకొని దాంట్లో సేంద్రియ వ్యవసాయం అంటే ఎటువంటి క్రిమిసంహారక మందులు లేకుండా, ఎటువంటి వీడిసైడ్స్ కానీ, పెస్టిసైడ్స్ కానీ, హెర్బిసైడ్స్ కానీ వాడకుండా అంతా న్యాచురల్గా ప్రకృతి అనుకూలంగానే వ్యవసాయం చేస్తున్నాం ఇక్కడ. 40+ ఉన్న మీరు ఓ విధంగా చెప్పాలంటే ఆదర్శ రైతు అండి. అంటే సేంద్రియ పద్ధతుల్లో వ్యవసాయం చేస్తూ చాలా మందికి కూడా అంటే ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న యువతకు మీరు ఇచ్చే సలహా కావచ్చు, సందేశం కావచ్చు, ఏమిస్తారు?
చూస్తే ఎటువంటి క్యాన్సర్ హాస్పిటల్ చూసినా కూడా క్యాన్సర్ హాస్పిటళ్లలో ఎస్పెషల్లీ వ్యవసాయ కూలీలు లేక అనుబంధ రంగాల్లో పనిచేసే వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. అందుకే మీరు చూస్తే గనక ఇప్పుడు ఒక 30 ఏండ్ల క్రితం ఉభయ రాష్ట్రాలు మొత్తానికి ఒక బసవతారకం అనే ఒక క్యాన్సర్ హాస్పిటల్ తప్పించి ఇంకా వేరే హాస్పిటల్లే ఉండేవి కాదు. అలాంటిది ఇప్పుడు మన కర్నూలు లాంటి ఊర్లో ఒక 3, 4 క్యాన్సర్ హాస్పిటల్లే ఉన్నాయి అంటే అది అది మన డెవలప్‌మెంట్ ఆధునికత అనుకోవాలా? లేకపోతే మన దిగజారుడుతనం అనుకోవాలో ఎవరికి వాళ్ళు వేసుకోవాల్సిన ప్రశ్న అది. మీరు అనుకుంటుండొచ్చు నాకేదో ఆ రోజుకు ఒక రూ. 100 ఎక్కువొచ్చినాయి, రూ. 200 ఎక్కువొచ్చినాయని గానీ మీరు లాంగ్ టర్మ్‌లో చూసుకుంటే అన్ని శ్వాసకోశ సంబంధమైన వ్యాధులు గావచ్చు, మతిమరుపు గావచ్చు, నరాల బలహీనత గావచ్చు, లేదంటే క్యాన్సర్ గావచ్చు, రోజు రోజుకు పెరుగుకుంటూ పోతున్నాయి హాస్పిటల్స్ అంటే దాని అర్థం ఏంటి అంటే వాళ్ళకి డిమాండ్ కూడా పెరుగుతుంది. డిమాండ్ పెరుగుతుంది. వాళ్ళ దగ్గరకు వచ్చిపోయేవాళ్ళు కూడా ఎక్కువ మంది ఈ యువత ఈ పిచికారీ చేసేవాళ్ళు గానీ, లేదంటే కలుపులు తీసేవాళ్ళు గానీ, ఇలాంటి వాళ్ళే ఎక్కువున్నారు. నేను చెప్పేదేంటంటే మీరు కనీసం ఒక అర్ధ ఎకరా గానీ, ఎకరం గానీ ప్రయత్నం చేయండి. ఎటువంటి పురుగు మందులు లేకుండా పండించే ప్రయత్నం చేయండి. దానికి కావాల్సిన మెటీరియల్ గవర్నమెంట్ ఆర్వైఎస్ఎస్ తరపున కూడా చాలా చేస్తున్నారు. వాళ్ళు కూడా ప్రచారం చేస్తున్నారు. చాలా స్వచ్ఛంద సంస్థలున్నాయి. ఎలా చేయాలి, ఎలా పిచికారీ చేయాలి, ఎప్పుడు ఏ మందులు వాడాలి, ఏ కషాయాలు వాడాలి అని. సో, దాని మీద కొంచెం టైం స్పెండ్ చేసి ఓపికగా చేసుకుంటే తప్పకుండా దీంట్లో ఒక రూ. 10 ఒక 10% నుంచి ఒక 30% దిగుబడి తగ్గినా దాన్ని కాంపెన్సేట్ చేస్తూ మీకు మార్కెట్‌లో ధర కూడా దొరుకుతుంది ఎక్కువ. సో, దానికి ఎవరికన్నా ఇబ్బందులున్నాయి, మేము ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాము, కానీ మార్కెటింగ్ చేసుకోలేకపోతున్నాము అనుకున్న వాళ్ళు కర్నూలు చుట్టుముట్టు ఎవరన్నా ఉంటే గనక వాళ్ళు తప్పకుండా నన్ను కాంటాక్ట్ కావచ్చు. వాళ్ళకి మార్కెటింగ్ సదుపాయం తప్పకుండా కల్పిస్తాం. మొత్తానికి నాయకల్లు గ్రామంలో ఔత్సాహిక యువ రైతు బాలభాస్కర్ శర్మ సేంద్రియ పద్ధతుల్లో వ్యవసాయం చేస్తున్నారు. అంటే తనకున్న 8.5 ఎకరాల సువిశాల వ్యవసాయ క్షేత్రంలో వివిధ రకాలైన పండ్లు, ఆకుకూరలు, కాయగూరలు పండిస్తూ కోరిన కొనుగోలుదారులకు ఆయన విక్రయిస్తున్నారు. తనను చూసి ఉద్యోగాలు, ఉపాధి కరువైందని బాధపడే నేటి నిరుద్యోగ యువత సేంద్రియ పద్ధతిలో వ్యవసాయాన్ని ఎంచుకొని తమ జీవితాలను సరిదిద్దుకోవాలని ఆశిద్దాం. కెమెరా పర్సన్ వికాస్తో నందకిషోర్, సుమన్ టీవీ, నాయకల్లు గ్రామం నుంచి, కర్నూలు ఉమ్మడి జిల్లాలో.